హాయ్ ఫ్రెండ్స్, ఇక నేనైతే ఆలుగడ్డ పప్పు అయితే చేస్తున్నా అండి. 3 ఆలుగడ్డలు, 2 ఉల్లిగడ్డలు, 4 టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పప్పు వీటిని అయితే తీసుకున్నా. ఇప్పుడైతే ఆలుగడ్డ టమాటా పప్పు అయితే చేస్తా. ఇక చూడండి, ఆలుగడ్డలు కట్ చేసుకున్న, టమాటో, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పప్పు కడిగి పెట్టుకున్న, పెసరపప్పు, వీటన్నిటితోనైతే ఆలుగడ్డ పప్పు అయితే చేస్తా అండి. ఇప్పుడు చూడండి, గిన్నె పెట్టుకున్న, ఆయిల్ అయితే వేసుకున్నా అండి. చూడండి, ఆయిల్ వేసుకున్న 1.5 గ్లాస్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అయితే వేసుకున్నా. ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర చిటపటలాడగానే ఉల్లిగడ్డనైతే వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. చూడండి, ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నా. ఒకసారి అయితే కలుపుకుంటున్నా. చూడండి, ఉల్లిగడ్డలు అయితే వేగుతున్నాయి. ఉల్లిగడ్డనైతే వేగుతుంది. చూడండి, ఉల్లిగడ్డ వేగిన తర్వాత పసుపు అయితే వేసుకున్నా, 1 స్పూన్. ఒకసారి అయితే కలుపుకోవాలి. పప్పు అయితే వేసుకున్నా. పప్పు ఆయిల్లో ఎందుకు వేసిన అంటే, పప్పు ఆయిల్లో మంచిగా వేగాలి. వేగితే మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు పప్పునైతే కలుపుకోవాలి. కొంచెం పప్పు ఆయిల్లోనైతే వేగాలి. వేగితే బాగుంటుంది. గిన్నెకి అంటుకోకుండా పప్పునైతే కలుపుతున్నా. చూడండి, ఆయిల్లో ఎలా అయిపోయిందో. మళ్ళీ ఒకసారి కలుపుతున్నా. పప్పు మంచిగా వేగాలనేసి.
చూడండి ఆలుగడ్డని అయితే వేసుకుంటున్నా. ఆలుగడ్డ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. వాటిని అయితే వేసుకుంటున్నా ఆలుగడ్డని. ఆలుగడ్డను ఉడకబెట్టలేదండి, నేను వట్టిగానే కట్ చేసినవి. ఆయిల్లోనే ఉడుకుతాయి అనేసి కట్ చేసుకున్నా. చూడండి ఆలుగడ్డను కూడా కలుపుకోవాలి. చూడండి ఇందులోనే టమాటా కూడా వేసుకోవాలి. టమాటా వేస్తున్నా. టమాటా వేసిన తర్వాత ఎప్పుడైనా సాల్ట్ వేస్తా కదా, సాల్ట్ కూడా వేసుకుంటున్నా. వీటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు అయితే క్యాప్ పెట్టి ఉంచుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని క్యాప్ పెట్టేసుకొని ఉంచుకోవాలి. చూడండి ఎలా అయిపోయిందో. గిన్నెకి అంటుకున్నట్టు అయింది పప్పు. పొడి పప్పు కదా అండి, గిన్నెకి అంటుకుంటుంది. చూడండి గిన్నెకి అంటుకోకుండా అలా మెల్లిగా కలుపుకోవాలి. సరే అయితే క్యాప్ పెట్టేసుకున్నా అండి. ఒక 2 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే కర్రీ అయితే ఇలా ఉంది చూడండి. గిన్నెకైతే అంటుకుంది నాకు కర్రీ. పప్పు అయితే గిన్నెకైతే అంటుకుంది. మీరైతే అలా అంటుకోనివ్వకండి. చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడైతే కారం అయితే వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ కారం అయితే వేస్తున్నా నేను. సరే అయితే కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకుందాం కారం ఉడికేంత వరకు. కారం మంచిగా కలవాలి. చూడండి క్యాప్ తీసిన. జస్ట్ కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నా. ఒకసారి అయితే కలుపుకుంటున్నా మొత్తాన్ని, కర్రీ మొత్తాన్ని అయితే ఒకసారి మెల్లిగా కలుపుకుంటున్నా.
చూడండి ఇంకా జస్ట్ ఇంకొన్ని అయితే పోసేసుకున్నా. కొంచెం కర్రీ కొంచెం లూజ్గా ఉండడానికి, గట్టిగా అయిపోతుంది అనేసి ఇంకొన్ని అయితే పోసేసుకున్నా అండి వాటర్. ఓకే, ఇప్పుడైతే క్యాప్ పెట్టేసుకోవాలి కర్రీ పైన. ఒక 2 మినిట్స్ ఉంచేసి తీయాలి. చూడండి కర్రీ ఎలా అయిందో చూడండి. కర్రీ అయిపోయింది, ఆలుగడ్డ పప్పు కర్రీ. కొత్తిమీర అయితే వేసుకున్నా అండి. ఆలుగడ్డ పప్పు కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా కలర్ఫుల్గా కనిపిస్తుందో. కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నా అండి. చూడండి ఇప్పుడు ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఆలుగడ్డ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా కనిపిస్తుందో, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. ఆలుగడ్డ టమాటో కర్రీ రెడీ.